మెగాస్టార్ చిరు నటించిన మృగరాజ్ మూవీ అప్పట్లో మీరు అందరూ చూసే ఉంటారు. 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ అంతగా కమర్షియల్ సక్సెస్ సాధించినప్పటికీ ఒక డిఫరెంట్ జోన్లో వచ్చిన మూవీగా నిలిచింది. ఈ మూవీకి హాలీవుడ్ మూవీ అయిన ది గోస్ట్ అండ్ ది డార్క్నెస్ ఆధారం. ది గోస్ట్ అండ్ ది డార్క్నెస్ మూవీలో మైకేల్ డగ్లస్ మరియు విల్ కమర్ చాలా అద్భుతంగా నటించారు. ఈ మూవీ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో రెండు డెడ్లియెస్ట్ లయన్స్ మ్యాన్ ఈటర్స్ అయిన లయన్స్ని హంటింగ్ చేసే క్రమంలో కొనసాగుతుంది. ఈ కథ నిజమైన సంఘటన అని మీకు తెలుసా? ఇది ఒక పుస్తకం ఆధారంగా తీయబడిన ఒక మూవీ. ద మ్యాన్ ఈటర్స్ ఆఫ్ సావో అనే పుస్తకం జాన్ హెన్రీ ప్యాటర్సన్ అనే లెఫ్టినెంట్ కర్నల్ రచించారు. ఆయన రచించిన ఈ కథకు కూడా ఆయన హంట్ చేసిన రెండు నరమాంస భక్షకులైన సింహాల వేటే ఆధారం. ఇది 1898లో కొనసాగిన ఒక భయంకరమైన వేట. ఉగాండా రైల్వేస్, బ్రిటిష్ మరియు ఈస్ట్ ఆఫ్రికా రైల్వేస్ అప్పట్లో సావో నదిపైన ఒక వంతెన మరియు రైల్వే ట్రాక్ నిర్మించి తలపెట్టినప్పుడు వాళ్ళకి అక్కడుండే ప్రకృతి ప్రమాదాలు, వరదలు, అక్కడుండే నేటు జబ్బులు అయ్యే కాకుండా అక్కడుండే కార్మికుల మధ్య గొడవలు ఇవన్నీ ఎన్నో వాళ్ళకి ఆటంకాలు ఎదురయ్యాయి. వీటన్నిటికంటే వాళ్ళని ఎక్కువగా భయపెట్టింది అన్నదమ్ములైన రెండు మగ సింహాల యొక్క వేట. ఆ వేట ఎంత దారుణంగా కొనసాగిందంటే అప్పట్లో సుమారుగా 135 పైగా ఇండియన్స్ మరియు ఆఫ్రికన్ నేటివ్స్ని ఇవి తినివేసాయి. ఆ భయంకరమైన వేటకి ఎంతోమంది బలైపోయారు. ఎక్కడ పెడితే అక్కడ వేట కొనసాగించే, రాత్రిపూట టెంట్లో కూడా వాటిని లాక్కొని వచ్చి వాళ్ళని చంపేసేవి. వీటినన్నింటినీ అరికట్టడానికి అప్పటి బ్రిటిష్ లెఫ్టినెంట్ కర్నల్ మరియు హంటర్ అయిన రైల్వే ఇంజనీర్ కూడా అయిన జాన్ హెన్రీ ప్యాటర్సన్ని బ్రిటిష్ ప్రభుత్వం పిలిపించింది. ఆయన ఆ సింహాలని ట్రాప్ చేయడానికి తన టీంతో సుమారుగా 3 నెలల పైగా కష్టపడి వాటిని కనుక్కున్నారు. వాటిని వేటాడడానికి ఆయన తన ప్రాణాలు కూడా ఒడ్డారు. ఆ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా చివరికి వాళ్ళు విజయం సాధించగలిగారు. ఆ రెండు భయంకరమైన నరమాంసభక్ష సింహాలని వాళ్ళు చివరికి వేటాడి వెతికి వాళ్ళ గృహంలోనే చంపివేశారు. ఆ తర్వాత అక్కడ సావో నదిపై వంతెనపై పనులు అనేవి కొనసాగాయి. రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా సజావుగా సాగింది. కార్మికులు తిరిగి తమ పనికి తిరిగి వచ్చారు. ఆ విధంగా అది విజయవంతమైంది. అసలు ఈ యొక్క ఇంత భయంకరమైన నరమాంస భక్షగా వాళ్ళు ఎందుకు మారారు, సింహాలు ఎందుకు మారారని జెనెటికల్ టెస్టులు మోడర్న్ సైన్స్ ప్రకారం చేసినప్పుడు పెద్దగా ఏమీ తెలియలేదు. తెలిసింది ఏంటంటే వాటికి సహజ సిద్ధమైన బఫెలోస్ రెండర్ పెస్ట్ అనే వ్యాధి వల్ల చనిపోవడం వల్ల వాటికి వేరే ఆహారం లేకపోయింది. అంతేకాక వాటి దంతాలు ఎంతో పాడవడం వల్ల కూడా వేటను కొనసాగించలేకపోయాయి. అందుకే ఈజీ అయిన మనుషుల్ని అవి వేటగా ఎంచుకున్నాయి. అంతేకాకుండా అప్పట్లో చనిపోయిన బానిసలను బయట వదిలేయడం ద్వారా వాటి శిథిలాలను అవశేషాలను తినడం కూడా అవి మాంసం రుచిని మరిగి ఎక్కువగా నరమాంస భక్షకాన్ని అలవాటు పడ్డాయి. ఈ సంఘటన ద్వారా తర్వాత ప్రభుత్వాలు మేర్కొని వాటికి నేషనల్ పార్క్స్ అది కట్టడం, ప్రకృతితో మనకు ఉండాల్సిన ఒక సమతుల్యతను కూడా గుర్తించాయి. ప్రకృతికి మనిషికి ఎప్పుడు కూడా ఒక సమతుల్యత ఉన్నప్పుడే ప్రకృతి సజావుగా సాగుతుంది. ఇదే మ్యాన్ ఈటర్స్ ఆఫ్ సావో అనే కథ. ఇది ఒక అద్భుతమైన కథ. సినిమా కూడా ఉంది, చూడండి.